తొలగించిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి అంటూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 22 ఏళ్ల సర్వీస్ ఉన్న కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను 90 రోజుల సమయం ఉన్నప్పటికీ అర్ధాంతరంగా తొలగించడాన్ని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. హెల్త్ అసిస్టెంట్ల కుటుంబాల పట్ల కనీస బాధ్యత, మానవత్వం లేకుండా తొలగించడం చాలా అన్యాయమంటూ వాపోయారు. సమావేశంలోని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి కృష్ణమోహన్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇమీడియట్ గా జడ్జిమెంట్ రావడం మేము అశోక్ బాబు దగ్గరికి వెళ్ళాం. తర్వాత యాంటీగా ఉంది కాబట్టి కదా మీ అందరికి ఓటేసి గెలిపించారు. అందరూ మీరు ఇచ్చిన తర్వాత ఎలా గత 2 దశాబ్దాలు బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి హెల్త్ అసిస్టెంట్లని హైకోర్టు తీర్పు ద్వారా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తొలగించడం జరిగింది. దీన్ని ఏపీజీఏ పక్షాన ఖండిస్తూ వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా 90 రోజులు టైం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు 20 సంవత్సరాలు పనిచేశారు, వాళ్ళు వయసు కూడా అయిపోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచన కూడా చేయకుండా వెంటనే ఈ రోజు విధుల నుంచి తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి వారికి మా ఏపీజే పక్షాన ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముందు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మా ఏపీజే పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అర్ధాంతరంగా 38/0/60 హైకోర్టు తీర్పుతోటి అనుగుణంగా ఈరోజు అర్ధాంతరంగా విశాఖ జిల్లాలో సుమారు 170 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లని తొలగించారు. ఇది ప్రత్యేకమైన దుర్మార్గ చర్య. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఖచ్చితంగా మేము వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాం. అట్లాగే ఇప్పుడు ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ విశాఖ జిల్లాలో గల ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కానీ, టీఎన్టీసీ కానీ, ఏపీ హంస కానీ, ఏపీ జీఏ కానీ, ఏపీ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు కానీ, ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ కానీ ఈ వివిధ సంఘాలలో ఒక నిర్ణయం తీసుకొని ఒక జేఏసీగా విశాఖ జిల్లాలో ఈ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లని భవిష్యత్తులో కొనసాగించేటట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఒకటి స్టేటస్కు వచ్చింది. ఆ స్టేటస్కు అనుగుణంగా ప్రభుత్వం ఏ రకమైన ఆలోచనలు చేస్తుందో ఆ ప్రభుత్వం తీసుకునేటట్టయితే ఖచ్చితంగా మేము హర్షిస్తాం. లేదనంటే మాత్రం భవిష్యత్ పోరాటాలకి ముందు తీసుకొని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి తొలగించిన హెల్త్ అసిస్టెంట్లకి మద్దతు తెలుపుతూ మేము ఈ భవిష్యత్తు ముందుకు పోరాటాలను ఉధృతం చేస్తూ కొనసాగేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి చెప్తూ మీ ద్వారా నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.